మిడిల్ ఈస్ట్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించిన ఒక రెడ్ లైన్ను ఇరాన్ దాటేసింది. యోర్దాన్లోని ఒక అమెరికా సైనిక స్థావరం పైన ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు జరిపిన దాడిలో కొందరు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ముగిసిపోయి మళ్లీ యుద్ధం మొదలైంది. గత వారం రోజులుగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు అసలు బాగోలేదు. అమెరికా సైన్యం సముద్ర మార్గాలను దిగ్బంధించింది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో అమెరికా మిసైల్స్ దాడులు చేసింది. ఇరాన్ ఆయుధాలు రవాణా చేయడానికి వాడుకునే రైల్వే నెట్వర్క్లను కూడా అమెరికా టార్గెట్ చేసింది. ఈ క్రమంలో జోర్డాన్ దాడికి ప్రతీకారంగా శనివారం నాడు అమెరికా మరికొన్ని గట్టి దాడులు చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ, మా సైనికులపై దాడి చేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలకు బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేశాం. సముద్రంలో వెళ్లే వ్యాపార నౌకలపై ఇరాన్ దాడి చేయకుండా ఆపడమే మా లక్ష్యం అని ఐఆర్జీసీ ప్రకటించింది. అటు ఇరాన్ కూడా ఊరికే ఉండలేదు. అది కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వ్యాపార నౌకలతో పాటు పక్క దేశాల్లోని కరెంట్, నీటి శుద్ధి ప్లాంట్లపై కూడా దాడులు చేసింది. నిజానికి అమెరికా సైనికులు చనిపోవడం అనేది ప్రెసిడెంట్ ట్రంప్కు చాలా సున్నితమైన విషయం. గతంలోనే ట్రంప్ తన అధికారులతో మాట్లాడుతూ, ఇరాన్ గనుక అమెరికా సైనికులను చంపితే ఇక ఏ ఒప్పందాలు ఉండవు, నేరుగా యుద్ధమేనని స్పష్టం చేశాడు. ఇప్పుడు అదే జరగడంతో వైట్ హౌస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఈ గొడవల వల్ల ప్రపంచ మార్కెట్లో ఆయిల్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో ఆయిల్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం కనుక పూర్తిగా మూతపడితే ప్రపంచ దేశాలకు ఆర్థిక కష్టాలు తప్పవు. అమెరికా ఒక ప్రత్యామ్నాయ సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తాజా గొడవల వల్ల అక్కడ కూడా రవాణా పూర్తిగా ఆగిపోయింది. ఇంత దాడులు జరుగుతున్నా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్ మాటలకు అసలు విలువ లేదని కొట్టిపాడేశారు ఇరాన్ వాళ్ళు. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య చిన్నపాటి అవగాహన కూడా ఇప్పుడు దెబ్బతింది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే ఇది ఎప్పటికీ ముగియని యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ ముగియని యుద్ధంగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఎండ్ టైమ్స్ న్యూస్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.